హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం శారీకి మిషన్ పైన ఫాల్ ఎలా వేసుకోవాలి, కొంగులు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. నేనైతే ప్యూర్ జార్జెట్ శారీని తీసుకున్నాను. దానికి లోపల సైడు స్టార్టింగ్ సైడ్ ఉంటుంది కదా, లోపల సైడు అండ్ పైన సైడు ఏది కరెక్ట్ అనేది చెక్ చేసుకొని అక్కడ ఒక 10 ఇంచెస్ గ్యాప్ వదులుకొని ఫాల్ని ఇలా కట్ చేసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను బాబిన్కి ముందే దారం చుట్టేసుకున్నాను, దాన్ని మిషన్కి ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఇక సూదిలోకి దారం ఎక్కించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా సూదిలోకి దారం ఎక్కించుకోవాలి. నేను ఒక వీడియో చేస్తాను మిషన్ గురించి, మిషన్ టూల్స్ గురించి. వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో అనిపిస్తుందో మీకు వారికి తప్పకుండా షేర్ చేయండి. సూదిలోకి దారం ఎక్కించుకున్న తర్వాత ఫాల్ అంచు ఇంకా శారీ అంచు సమానంగా ఉండేటట్లు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి కుట్టు ప్రాపర్గా వస్తుందా లేదా అని. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ని కంటిన్యూ చేసుకోవాలి. మిషన్ పైన చాలా తొందరగా అయిపోతుంది ఫాల్ వేయడం. ఒక 10 to 15 మినిట్స్లో ఫాల్ వేసి కొంగులు కుట్టేసుకోవచ్చు. కొత్తగా ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారో వారైతే ఫస్ట్ ఇలా శారీకి ఫాల్స్ వేయడం, బ్లౌజెస్కి హెమ్మింగ్ చేయడం ఇలాంటివి నేర్చుకోండి. శారీకి ఫాల్ వేయడం స్ట్రైట్ కుట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మీకు స్టిచ్చింగ్ వచ్చిందనే కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే కుట్టు వేయడం అలవాటు అయిపోతుంది. సో ఇలా స్ట్రైట్గా ఫాల్నంతా కుట్టేసుకోవాలి. ఇలా ఎండుకు వచ్చిన తర్వాత ఫాల్ని ముందుగానే చూసేసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఆ ఎండ్ వరకు స్ట్రైట్ కుట్టు అలానే వేసేసుకొని ఎండుకు వచ్చిన తర్వాత అక్కడ సూదిని అలానే ఉంచి టెన్షన్ని పైకి అనుకొని మళ్ళీ టెన్షన్ని కిందికని శారీని సెట్ చేసుకొని ఈ ఎండ్ వరకు కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఈ ఎండుకు వచ్చిన తర్వాత టెన్షన్ని పైకి అన్నాం కదా, అక్కడ నుండి శారీని అంతా తీసి ఇటు సైడ్ మిషన్కి వెలుపల సైడ్ వేసుకొని మళ్ళీ అక్కడ నుండి స్ట్రైట్ కుట్టు కంటిన్యూ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కుట్టు వేసేస్తున్నాను కానీ నాకు కుట్టు రావట్లేదు. ఎందుకు రావట్లేదా అని చూస్తే బాబిన్లో దారం అయిపోయింది. సో ఇలా మళ్ళీ బాబిన్కి దారం చుట్టేసుకొని డబ్బీని మిషన్కి ఫిక్స్ చేసి మళ్ళీ కుట్టును కంటిన్యూ చేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా మధ్య మధ్యలో కుట్టు రాకపోయినా లేదంటే కుట్టు ప్రాపర్గా రాకపోయినా ప్రాబ్లం ఏంటని ఫస్ట్ ఇలా దబ్బి ఉంది కదా, దబ్బిని తీసి చూడాలి. అప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ కుట్టును కంటిన్యూ చేసేసుకోవాలి. దారం అయిపోయిన ప్రతిసారి ఏంటంటే ఇలానే మళ్ళీ స్టార్టింగ్ నుండి సూదిలోకి దారం ఎక్కించేసుకొని అక్కడ నుండి స్టిచ్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సూదిలోకి దారం మళ్ళీ ఎక్కించుకున్నాను నేను. ఇక్కడ ఎక్కించేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ స్టిచ్ని కంటిన్యూ చేసేసుకుంటున్నాను. ఫాల్ ఎండ్ వరకు ఇలానే స్టిచ్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ముడతలు రాకుండా శారీ అంచు ఇంకా ఫాల్ అంచు ముడతలు రాకుండా, ఇది అటు ఇటు జారుతుంది జార్జెట్ శారీ కాబట్టి, సో ముడతలు వచ్చేస్తుంది. అలా ముడతలు రాకుండా ప్రాపర్గా పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఎండుకు వచ్చేసాము అంటే ఇంకా ఎండుకు వచ్చేసామంటే శారీ ఫాల్ వేయడం అయిపోయినట్టే. ఇక్కడ మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్లో ఎక్కడైతే ఫాల్ని ఫోల్డ్ చేసుకున్నామో అక్కడికి వచ్చి సూదిని అలానే ఉంచి మళ్ళీ ఇక్కడ కూడా టెన్షన్ని పైకి అనుకొని ఇలా స్ట్రైట్గా మళ్ళీ కుట్టు వేసేసుకొని దారంని కట్ చేసుకోవాలి. అంతే, శారీ ఫాల్ వేయడం అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ముడతలు లేకుండా. శారీ అంచు ఫాల్ అంచు సమానంగా చెక్ చేసుకుంటూ పెట్టుకొని వేసుకుంటే ఇలా నీట్గా వస్తుంది ముడతలు లేకుండా. ఇప్పుడు శారీ కొంగులు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. శారీ కొంగులు కుట్టుకోవడానికి సపరేట్ టంచన ఉంటుంది. మనం ఇప్పటి వరకు కుట్టుకున్నది ఫాల్ కాబట్టి ఈ ఫాల్ టంచన తీసేసి కొంగులు టంచన మిషన్కి ఫిక్స్ చేస్తున్నాను. ఇలా ఫిక్స్ చేశాక నెంబర్ని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫాల్ కుట్టు వేసేటప్పుడు నెంబర్ 1కి 2కి మధ్యలో ఉంచాలి. కొంగులు కుట్టేటప్పుడు అదే ఓర్లకు కుట్టేటప్పుడు 3వ నెంబర్కి మార్చుకోవాలి. ఇప్పుడు శారీ స్టార్టింగ్ పాయింట్లో ఇలా శారీని కొంచెం ఫోల్డ్ చేసి ఓర్లకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయకపోతే ఏమవుతుందంటే స్టార్టింగ్ పాయింట్లోనే మిషన్లో ఇరుక్కొని కుట్టు సరిగ్గా రాదు. సో అందుకని ఫోల్డ్ చేసుకుంటే స్మూత్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ కొంగులు కుట్టేసుకోవడం అయిపోయింది. ఇంకొక సైడు అంటే పళ్ళు డిజైన్ వచ్చిన సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ కూడా సేమ్ ఇలానే వేసేసుకోవాలి. ఇక్కడ కూడా స్టార్టింగ్ పాయింట్లో మళ్ళీ శారీని ఫోల్డ్ చేసే వేసుకోవాలి.
ఇలా శారీ ఎండ్ వరకు నీట్గా వేసేసుకోవాలి. అంతే, శారీకి కొంగులు కుట్టడం కూడా అయిపోయింది. ఇలా మిషన్ పైన ఒక 10 to 15 మినిట్స్ లోపు ఫాల్ వేయడం, కొంగులు కుట్టడం అయిపోతుంది. ఇలానే మీరు కూడా మిషన్ పైన చాలా ఈజీగా ఫాల్ వేసుకొని కొంగులు కుట్టేసుకోవచ్చు. అంతే, మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత శారీ చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చింది. మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.